గుంత పునుగులు విత్ పీనట్ చట్నీ అండ్ కొంచెం కారపొడి. దోశ బ్యాటర్. దీంట్లో క్యారెట్ తరుగు, అల్లం, ఒక్క పచ్చిమిర్చి చాలు, దట్స్ ఎనఫ్. ఉల్లిపాయ సన్నగా తరిగింది, కరివేపాకు, జీలకర్ర లైట్గా ఇలా క్రష్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం సాల్ట్, ఆల్రెడీ దోశపిండిలో సాల్ట్ ఉంటుంది కదా, బాగా మిక్స్ చేసుకొని కావాలంటే వంట సోడా వేసుకోవచ్చు, నేనైతే వేయట్లేదు. ప్యాన్ ఫుల్గా హీట్ ఎక్కింది. ఇప్పుడు దీంట్లో గుంత పునుగులు వేసుకుందాం. ఒక 2 minutes వరకు మూత పెట్టేస్తాను. అది వస్తే పెడతాం. అమ్మాయి అతుక్కోకుండా బాగా వచ్చినాయి. ప్యాన్ ఫుల్గా హీట్ అయితే అతుక్కోకుండా వచ్చేస్తాయి. సోడా ఉప్పు వేసి ఉంటే బెలూన్ లాగా పెద్దగా వచ్చాయి, ఇంకొంచెం సైజ్ పెద్దగా వచ్చాయి. వేయలేదు కాబట్టి నార్మల్గా ఉన్నాయి. రెడీ. పల్లి చట్నీతో బాగుంటుంది. కొంచెం కారపొడి, పప్పు పొడి మళ్ళీ ఇది బాగుంటుంది.